కడప కార్పొరేషన్లో అవినీతి అక్రమాలకు అడ్డే లేకుండా పోతున్నాయన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఏదైతే సిడిఎంఏ అధికారులు చివాట్లు పెట్టినా కూడా అధికారుల తీరు మారటం లేదన్నటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఏదైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బడి ముబ్బడిగా అందిన కాడికి కమిషన్లు దోచుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా అటు సిడిఎంఏ అధికారులు కూడా చివాట్లు పెట్టినా కూడా వీరి తీరు మాత్రం మారలేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా కడపలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి, వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే కోట్ల రూపాయల నిధులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అటు బడ్జెట్ సమావేశాలు జరగకపోయినా కూడా పెద్ద ఎత్తున 5% కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు చెల్లించారు. అయితే సిడిఎంఏ అధికారులతో అనుమతులు తీసుకొని ఏదైతే సిడిఎంఏ అధికారులు కూడా కేవలం ఏదైతే ఎమర్జెన్సీ వర్కులకు మాత్రమే బిల్లులు చెల్లించాలి అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా సిడిఎం అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను బూచిగా చూపి దాదాపు కోట్ల రూపాయల బిల్లులను చెల్లించి లక్షల్లో దండుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఏదైతే వారికి డబ్బులు ఇస్తే డబ్బుల మొదలు చెప్తే మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్లకు అనుమతిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే అంశాన్ని పక్కన పెడితే ఇక భవన నిర్మాణాల విషయంలో తీసుకుంటే మాత్రం ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసి అంటే ఒక రకంగా డబ్బులు వసూలు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అనుమతులు ఇస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తాజాగా రాజారెడ్డి వీధిలో ఉన్నటువంటి ఓ భవనానికి అటు అదే ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ లేకపోయినా కూడా ఆయన అక్కడ నిర్మాణం చేపడుతున్నా కూడా అటు కమిషనర్కి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చెప్పినా కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి జోక్యం చేసుకుని ఆ తర్వాత కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే బిల్డర్కే సపోర్ట్ చేస్తూ కూడా బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ బిల్డింగ్కు అనుమతి ఇచ్చారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రధానంగా కడప జిల్లాలో కడప నగరంలో ప్రధానంగా ఏదైతే భవనాలు ఏవైతే వాళ్లకు డబ్బులు ఇస్తే మాత్రం ఒక రకంగా చూస్తారు, డబ్బులు ఇవ్వకపోతే మరో రకంగా చూస్తారనేటువంటి భావన కూడా అటు బిల్డర్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కడప నగరంలో ప్రధానంగా ఇళ్ల మధ్యలో సందు లేని కారణంగా కూడా కొంత డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ఇతరత్ర ఏదైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, అదేవిధంగా వాహనాలు కూడా లోనికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక రకంగా ఇరుగు పొరుగు ఇంటికి కొంత గ్యాప్ ఉంచి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఒకవైపు నిబంధనలు చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయనటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే భవన నిర్మాణం చేపడుతున్నటువంటి వారు కూడా దాదాపు అంటే ఇంటిని ఆనుకొని వేస్తున్నా కూడా ఎక్కడే కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు కేవలం లంచాలు తీసుకొని ఈ విధంగా భవన నిర్మాణాలకు అనుమతిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొందరు ఏదైతే అనుమతులు తీసుకొని బిల్డింగ్లు కడుతున్నా కూడా వాళ్ళు డబ్బులు చెల్లించకపోతే మాత్రం వాళ్ళ నిర్మాణాలు ఆగిపోతున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తుంటే, మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగాయి. గతంలో సాధారణంగా ఏదైనా ఒక బిల్లుకు మనం చెల్లించాలంటే అది నిధి పోర్టల్లో చేర్చాల్సి ఉంటుంది. నిధి పోర్టల్లో చేర్చి ఆ తర్వాత వాటిని బిల్లులు అంటే సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఎవరికి బుద్ధి పుడితే అంటే 5% కమిషన్ ఇస్తే వాళ్లకు బిల్లులు చెల్లిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే నిధి పోర్టల్లో కూడా దాన్ని చేర్చాలి, అదే నిధి పోర్టల్లో చేర్చకుండానే ఏకంగా ఏదైతే ప్రజాధనాన్ని అసలు ఒక రకంగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పనిలో పడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, అధికార పార్టీ నేతలు ఎవరైనా సిఫార్సు చేసి బిల్లులు చెల్లించకుండా కూడా వారి దగ్గర నుంచి కూడా దాదాపు 5% కమిషన్ వసూలు చేసుకొని ఈ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారు. అలా కమిషన్ ఇవ్వని వారికి మాత్రం బిల్లులు చెల్లించడం లేదు. ఆ బిల్లును పక్కన పెట్టాలన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి వారిపైన కూడా ప్రత్యేకమైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కడప కార్పొరేషన్ పరిధిలో ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయో వారిని అరికట్టే దిశగా కూడా అటు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కడప నగర ప్రజలు కోరుతున్నారు. రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.